నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. లలిత ఎక్స్చేంజ్ కుటుంబ విజయ పరంపరలో మనం వెళ్తున్నాము. అలాగే త్రిపురాకి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు, అలాగే చాలా సంతోషమే. కానీ రిఫ్లెక్టెడ్ గ్లోరీ అంటారు తెలుసా మీకు? ఐ డోంట్ వాంట్ టు బాస్ ఇన్ ది రిఫ్లెక్టెడ్ గ్లోరీ. సినిమా రంగంలోనే ఐ విల్ మేక్ ఎ మార్క్. కీరవాణి గారికి సంగీతం సహజంగా వచ్చింది. 3 ఏళ్ల వయసులోనే అమ్మవారు మరకతమల్లి అమ్మవారి యొక్క దర్శనం జరిగింది అని చెప్పి అన్నారు కదా. అదే భూమి నుంచి ఆకాశానికి 3 తీగలు ఉన్నాయి. ఆ తీగల్ని ఒక దివ్యహస్తం అలా చాపట కాషాయం కట్టుకుంటూ పాదరక్షలు లేకుండా మద్రాసులో ఉన్న ప్రతి అమ్మవారి గుడికి రోజుకు ఒక అమ్మవారి గుడికి వెళ్ళేవాడు అనమాట. సరే, మీరు ముందు ఫస్ట్ మీరే మీతోనే మొదలైంది అది తీసుకొచ్చాను అనమాట. కానీ రాజమౌళి మేధావి, సహజంగానే చాలా తెలివైన వాడు మా బోస్ చెప్తుండేవాడు, వాడికి ఇదే ఫస్ట్ జన్మ నరజన్మ. సరాసరి కైలాసం నుంచి వచ్చిన ఒక నంది. విజయేంద్ర ప్రసాద్ గారిలో మీరు గమనించిన ప్రత్యేక లక్షణాలు ఏంటంటున్నారు? అన్నయ్య, ఈ రోజుల్లో ట్రెండ్ ఇది, కథలో హీరో చుట్టూ అల్లాలి. మీలో మరి ఇంత కథ కూడా ఉన్నారు, మీకెందుకు తర్వాత అవకాశాలు రాలేదు సినిమాలో? 16 సంవత్సరాలు అవుట్ ఆఫ్ స్కిల్. ఏమైపోయావయ్యా బాబు, ఎక్కడ పోయావయ్యా? నువ్వు లేక ఆ దాతరగాడికి తండ్రులు కొడుకు తాత ఆల్ బికాస్ ఆఫ్ మై బ్రదర్ బోస్. ఏమని చెప్పేవాడు? అన్నయ్య, ప్రతిరోజు రాత్రులు నీ తపఫలాన్ని నీ కింద నుంచి దొంగిలించి ఈ విజయేంద్ర ప్రసాద్కి, కీరవాణికి ఇస్తున్నాను నేను. మరి ఎందుకు అది ముందుకెళ్ళలేదు సార్ ఆ ప్రాజెక్ట్? అన్ని ఎన్నో ఆగిపోయినా అందులో ఇది అలా అయిపోయారు అన్నాను. అంటే నెమ్మకూరు అన్నాడు. హలో బ్రదర్ అంటే ఇలా వచ్చిన పక్కన కూర్చుని మొత్తం మీద చేసుకుంటుంది. నేను ఆశ్చర్యపోయాను, వాట్ ఈస్ దిస్? బోస్ గారికి రేపు జరగబోయేది ముందే తెలుస్తుంటుంది. ఆయనకు ఒక దివ్య లాగా ఉంటుంది. మరణాలు ఎక్కువ చెప్పేవాడు. ఎప్పుడో రాసుకున్న పాటనే రాజమౌళి ఆ సినిమాకి వాడుకున్నాడు. నల్ల నల్ల అని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా. మీ సొంత సినిమాలు రావాలి. సంగమంతో మొదలు. ఇప్పుడు మళ్ళీ తర్వాత కె విశ్వనాథ్ గారితో కూడా మీకు అనుబంధం ఉంది కదా? ఎదను జీవన జ్యోతి వెలిగించుకుంటున్న పదము సిరిసిరుము పదముగా మంటి. విశ్వనాథ్ సత్యనారాయణ గారితో మీకు ఒక అద్భుతమైన ఒక అనుబంధం ఉంది కదా? ఆయనకు వినిపించా, నువ్వు బాగా రాశాను అన్న చోట ఒక 4 పంక్తులు చదువు అన్నారు. అంత దూరంలో ఆయన శిష్యుడు, కొడుకులు వాళ్ళు కూర్చుని పావని ఎట్సెట్రా. ఒరే, అక్కడే ఏడుస్తున్నారు అఘోరి, ఇలా వచ్చి చావండి, దీన్ని తరించండి వెధవల్లారా. నేను ఎందుకన్నా అన్నంటే ఏమి శ్రాద్ధమైన వలసి వస్తుందో వీడి నోట అని చెప్పి నాకొద్దు అక్కడ పెట్టిపో అన్నాను నేను. అప్పుడే అన్నా, ఇప్పుడు మీరు విన్నది శ్రాద్ధమే కదా అన్నా. అయితే మీరు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాటలు ఏంటి సార్? సినిమా పాటల్లో అగ్నిస్కలన పాట చాలా ఇష్టం. నల్లా నల్లని కళ్ళపిల్ల చాలా ఇష్టం. తర్వాత మీరు త్రిపురారి సినిమాలో రాముడు రాఘవం రాశారు కదా, దానికి కీరవాణి గారు న్యాయం చేయలేదు, రాజమౌళి గారు న్యాయం చేయలేదు అని సరదాగా అనుకుంటారు కదా, అది ఏంటి సార్ అర్థం? అది అన్నోటిస్గా వెళ్ళిపోయింది అని నాకు అనిపి. సంగమం అనే ఒక సినిమా, నా సకల శక్తులు, నా సర్వధాన్ని దారిపోసి ఆ సినిమా తీస్తా. షో ద వరల్డ్ బట్ ఐ విల్ మేక్ ఎ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. నమస్కారం. మనతో పాటు శివశక్తి దత్త గారు ఉన్నారు. శివశక్తి దత్త గారు అంటే విజయేంద్ర ప్రసాద్ గారికి అన్నగారు, కీరవాణి గారికి తండ్రి గారు, రాజమౌళి గారికి పెదనాన్నగారు, శ్రీలేఖ గారికి పెదనాన్నగారు. ఇవి కాకుండా స్వయంగా ఆయన రచయిత, గేయ రచయిత, సంగీతవేత్త, చిత్రకారుడు, కథకుడు,
తెలుగు సంస్కృత రెండు భాషల్లోనూ సమానమైన పాండిత్యం కలిగి అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన వారు. నిన్ననే ఫిబ్రవరికి మొన్న ఆస్కార్ అవార్డు, నిన్ననే అవార్డు నేషనల్ అవార్డులో పంట పండింది. అలాగే బాహుబలి అద్భుతాలు సృష్టించింది. ఈ నేషనల్ అవార్డ్స్ పంట పండించుకున్న ఫిబ్రవరి సినిమా గురించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళ కుటుంబం అంతా కూడా సినిమా పరంగా విజయ పరంపరతో ముందుకు సాగింది. వారంటూ సినిమా పరిశ్రమలో మొట్టమొదటి అడుగుపెట్టిన వారు శివశక్తి దత్తా గారే. శివశక్తి దత్తా గారితో ప్రారంభమైన సినిమా ప్రస్థానం కాలభైరవ వరకు సాగి ఆ కుటుంబానికి గొప్ప గౌరవాన్ని, ఆ కుటుంబం ద్వారా తెలుగు సినిమాకు గొప్ప ఖ్యాతిని, అలాగే భారతీయమైన సినిమాకు కూడా, భారతదేశ సినిమాకు కూడా గొప్ప ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇచ్చింది. అటువంటి శివశక్తి దత్తా గారితో మాట్లాడి వారి గురించి, వారి కుటుంబ నేపథ్యం గురించి, వారి సినిమా ప్రయాణం గురించి, వాళ్ళ కుమారుల గురించి, వాళ్ళ అన్నదమ్ముల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. అదే మీ కుటుంబం విజయ పరంపరలో మనం వెళ్తున్నాము. అలాగే త్రిపురారికి నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు, అలాగే కీరవాణి గారికి పద్మశ్రీ, ఇవన్నీ తెచ్చిపెట్టాయి. బాహుబలి ఇంక చెప్పక్కర్లేదు దాని ఇది. సో మీ విజయ పరంపర కీరవాణి గారు, రాజమౌళి గారు అందరూ కూడా విజయ పరంపరలో వెళ్తున్నారు. రాజమౌళి గారి సినిమాలో ఒక్క క్షణం నటించిన చాలా పెద్ద పెద్ద నటులు కూడా అనుకుంటారు, చాలామంది నటులు అనుకుంటారు. అటువంటి రాజమౌళి గారికి మొట్టమొదటిసారిగా నటించే అవకాశం కూడా మీరే ఇచ్చారు. సో ఇంత నేపథ్యాన్ని మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తోంది ఈ వాతావరణం ఒకసారి సమీక్ష చేసుకుంటే? తర్వాత బోసు గారు ఏమన్నా ఇవన్నీ గమనించారా? చాలా సంతోషమే, కానీ రిఫ్లెక్టెడ్ గ్లోరీ అంటారు తెలుసా మీకు? అదే ఐ డోంట్ వాంట్ టు బాస్క్ ఇన్ ది రిఫ్లెక్టెడ్ గ్లోరీ. ఇంకొకళ్ళ విజయాన్ని చూసి ఆహా వాళ్ళు ఎంత విజయం సాధించారు అని సంతోషపడే లక్షణం నాకు లేదు. కొంతవరకు ఉంటుంది. అదే అయిపోయింది, నేను సాధించవలసింది ఏమీ లేదు, నా తర్వాత వాళ్ళు, నా పిల్లలు, వాళ్ళందరూ ఇంత విజయ సోపానాలు అధిరోహించారు అని చెప్పి సంతోషించి తృప్తి పడిపోయే లక్షణం నాకు లేదు 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 బికాజ్ నేను సకల కళాపూర్ణుడు. నేను రాణించాలి. నేను రాణించవలసినంత నేను రాణించలేదు బికాజ్ విధి విలాసం అలా ఉంది. బట్ ఐ హ్యావ్ టు మేక్ ఎ మార్క్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐ విల్ ఎక్సీడ్ ఆల్ దీస్ పీపుల్. ఐ విల్ మేక్ ఎ మార్క్. ఫర్ దట్ ఐఎమ్ లివింగ్ నౌ. అలా జీవిస్తాను, ఆ మార్క్ చేస్తాను. నేను తప్పకుండా సాధిస్తా. ఈ సినిమా రంగంలోనే ఐ విల్ మేక్ ఎ మార్క్. మీరు ఒక కొత్త ఉత్సాహాన్ని, మామూలుగా పుత్రోత్సాహము, పౌత్రోత్సాహము, తర్వాత భ్రాతృోత్సాహము, 3 ఉత్సాహాలు మీరు పొందారు. అలాగే కలుపుకొని మీ ఉత్సాహంతో మీరు కూడా నేను సినిమా తీయాలి, దాన్ని సక్సెస్ చేయాలి, నేనేంటో నిరూపించుకోవాలనే ఒక స్పిరిట్ మీలో పుష్కలంగా కనిపిస్తుంది కదా. బికాజ్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ దట్. అవును. ఎందుకో ఒక విధి నాతో ఆడుకుంటుంది. నాకు రావాల్సిన కీర్తి నా తర్వాత వాళ్ళకి అలా పంచిపెడుతుంది. అది ఇదంతా కూడా మా బోస్ చేసిందే. మా తమ్ముడు వాడు చేసిన యజ్ఞవరాహ అతని పేరు, దేవతలు పెట్టిన పేరు, వాడు చేసిందే ఇదంతా కూడా. కాదు ఎందుకు జరిగిందో జరిగింది. బట్ స్టిల్ అదే విధంగా నాకు ఆయుర్దాయం కూడా అలా పెంచుతూనే ఉన్నాడు. తను వెళ్ళిపోయాడు స్వర్గానికి. తన ఆయువు నాకు ఇచ్చి నన్ను పెంచుతున్నాడు. అలాగా ఐ విల్ మేక్ ఎ మార్క్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్. రాజమౌళి గారితో మొట్టమొదటిగా నటింపజేసింది మీరే అన్నారు. పిల్లల గోవి సినిమా గురించి చెప్తారు ఒకసారి మనం తలుచుకుందాం సార్. అది పిల్లల గోవి సినిమా గురించి చెప్పారు ఇందాక మీరు. శ్రీలేఖకి అందులోనే ఉంది, మీ కుటుంబ సభ్యులంతా అందులోనే చేశారన్నారు మీరు. చాలా అది ఇష్టపడేవాడు కాదు, చాలా బతిమాలి చేయించుకునేవాడు. రాజమౌళి ఇష్టపడేవాడు కాదు, చాలా బ్రతిమాలితే వచ్చేవాడు. పిల్లల గోవి సినిమాలో మీ కుటుంబ సభ్యులు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఎస్, నేను కూడా ఉన్నా. అదే కానీ ఆ పిల్లలు కూడా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్లైమాక్స్ తీయలేక ఆగిపోయింది. అదే ఇప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంచుమించు ఒక 10 years బ్యాక్ వరకు కూడా మెడ్రాస్లో ప్రసాద్ ల్యాబ్లో ఉందండి. నెగిటివ్ ఉండేది. ఓకే. ఎప్పుడైతే వన్స్ ఐ డిసైడెడ్ ఐ టేక్ ఇట్ అవుట్ అండ్ కంప్లీట్ ఇట్, ఎలా ఉంటే అలా చేసి అది రిలీజ్ చేయాలి అని అనుకునేసరికి ఫాగ్ అయిపోయిందని చెప్పారు వాళ్ళు. నెగిటివ్ ఆ ఫిల్మ్లో కూడా ఇప్పుడు కాదు కదా ఇవన్నీ, అవును, ఆ బాక్సులు అన్నీ కూడా అంటుపోని చెప్పారు. సో పిల్లలు కూడా ఇప్పుడు మీరు ఆర్థికంగా
సంపన్నంగానే ఉన్నారు కాబట్టి పిల్లల గురించి మళ్ళీ మోగిస్తారా అని అడుగుతున్నా. అలా అనుకునే అదే కథ కాదు, అప్పుడు అనుకున్న కథ కాదు, పిల్లల గురువు చెయ్యాలి మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. కొత్త కథ రాసుకుని అది కూడా ఆగిపోయింది, ఏం చేయలేకపోయాను. ఇప్పుడు రైట్ నౌ నేను ఆ తర్వాత నందనందనం అనే సినిమా తీద్దాం అనుకున్నా, చాలా సన్నాహాలు చేశాను, అదే అయిపోయింది. నాకు ప్రొడ్యూసర్ దొరకే అయిపోయింది, అంతకంటే ఏం కాదు. ఇప్పుడు సంగమం అనే ఒక సినిమా ఐఎమ్ హెల్బెంట్ అండ్ డూయింగ్ దట్. అదే నా సకల శక్తులు నా సర్వధాన్ని దారిపోసి ఆ సినిమా తీస్తా. దానిలోనే ఐ విల్ ప్రూవ్ వాట్ ఐ యామ్. ఐ విల్ షో ద వరల్డ్ వాట్ ఐ యామ్. ఐ విల్ మేక్ ఎ మార్క్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఎప్పుడు మొదలవుతుంది సార్ ఆ సినిమా? ఏమండి? ఎప్పుడు మొదలవుతుంది సంగమం? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు అంటే గతంలో ఒకసారి తిరుమల నాయక సినిమా ఒకటి చెప్పారు మీరు, తిరుమల నాయక. అది పక్కన పెట్టా, దీని గురించి అది పక్కన పెట్టి సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ పక్కన పెడదాం. టుడేస్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ సో దట్ ఇట్ విల్ రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. అందుకని చెప్పి తిరుమల నాయక పక్కన పెట్టి ఈ సంగమం తీసుకున్నాను నేను. ఇది ట్రయాంగులర్ లవ్ స్టోరీ, టుడేస్ లవ్ స్టోరీ విత్ ఇస్కాన్ బ్యాక్ డ్రాప్. ఇస్కాన్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సోషల్ మూవీ, సాంఘికమైన టుడేస్ సోషల్ మూవీ. ఈ రోజు ట్రెండ్ కి తగ్గట్టుగా తీస్తారు. ఫ్యాంటసీ ఇన్ దిస్. ఈ రోజు ట్రెండ్ కి తగ్గట్టుగా, లేటెస్ట్ ట్రెండ్. ఎస్, టుడేస్ ట్రెండ్. అదే లవ్ స్టోరీ, ట్రయాంగులర్ లవ్ స్టోరీ. అంతా మీరు సిద్ధం చేసుకున్నారా? నటీనటులు ఎవరెవరు ఏంటన్నారు? చూసుకుంటున్నా, ఒక్కొక్కరిని చూస్తున్నా. 2023లో అది మొదలవుతుంది అంటారా సంగమం? 23 కాదండి, ఇంకా ఇది ఇప్పుడు ఇంకా ఆగస్టు నెలలో ఉన్నాం. 23లోనే చేస్తా. త్వరలో సంగమం సినిమా మొదలవుతుంది. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కీరవాణి గారికి సంగీతం సహజంగా వచ్చింది, 3 ఏళ్ల వయసులోనే అమ్మవారు మరకతమల్లి అమ్మవారి యొక్క దర్శనం జరిగింది అని చెప్పి అన్నారు కదా. ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. అదే భూమి నుంచి ఆకాశానికి 3 తీగలు ఉన్నాయి. ఆ తీగల్ని ఒక దివ్యహస్తం అలా నీటింది. అది వింటూ నాకు సంగీతం వచ్చేసిందని చెప్పాడు అనమాట. తనకు మొత్తం వచ్చేసిందని చెప్పాడు అని చూపించాడు. సరిగొంపదండి అని ఇలా పాడుతూ నేను ఏమంటే అది పాడి రిపీట్ చేస్తున్నాడు. అప్పుడు హార్మోనియం మీద నేర్పి నేను సిస్టమేటిక్గా కూర్చుని కొంత నేర్పి నాకు ఆ తర్వాత టీచర్ని పెట్టి ఇంకా ధారా ప్రవాహమే, అంతే. ఏకసంతగ్రాహి. తర్వాత చక్రవర్తి గారి దగ్గర ఎందుకు జాయిన్ చేయాలనిపించింది సార్ కీరవాణి గారిని? ఎందుకు వైలిన్ బ్యాండ్స్ని చూసి అడిగాడు. వైలిన్ బ్యాండ్స్ని చూసి నాకు కావాలి అన్నాడు. నేను ఇవ్వను, నా ప్రాణం. దత్తు అడిగారు అన్నారు కదా, దత్తు తీసుకోవడానికి. అదే చెప్తున్నా. తర్వాత అటువంటి ఎకరాన్ని ఇంకొక 100 రూపాయలు పెంచమంటే ఇది విధి వైపరీత్యం. కొడుకుగా నాకు దత్తత ఇమ్మని అడిగిన వాడే నేను రోజుకు 100 ఇస్తున్నాడు, 200 ఇమ్మని అడిగితే ఇవ్వనన్నాడు. ఇది మానేశాడు. చక్రవర్తి గారి దగ్గర మానేశాడు. ముందు ఇవ్వనన్నాడు, మానేసి ఈడన్నాడు కదా అతను ఇస్తానంటే ఇవ్వనంటే మళ్ళీ ఇంకా అతను మొక్కం చూడను. ఈ 100 రూపాయలు కూడా మన కుటుంబానికి ఉండదు, ఆలోచించుకోండి బోసనాథ్ గారు అన్నాడు అనమాట. బోస్ గారితో అన్నారు. బోస్ పెంపకంలోనే పెరిగాడు. బోస్ అంటే పర్లేదు అన్నాడు. అప్పుడు 1 సంవత్సరం చక్రవర్తి దగ్గర మానేసి కాషాయం కట్టుకుంటూ పాదరక్షలు లేకుండా మెడ్రాసులో ఉన్న ప్రతి అమ్మవారి గుడికి రోజుకు ఒక అమ్మవారి గుడికి వెళ్ళేవాడు అనమాట. ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్ల దూరం నాకు కాళ్ళు నడకని వెళ్ళి అక్కడ ఆవిడకి దండం పెట్టుకుని వచ్చి ఆవిడ భోజనం చేసేవాడు. అలా సంవత్సరం చేశాడు. సంవత్సరం చేశాక ఈ లోపున సుందరరామూర్తి గారు, వేటూరి సుందరరామూర్తి గారు చాలా అభిమానించారు వీడిని. చక్రవర్తి దగ్గర కూర్చుని కంపోజింగ్ కూర్చున్నప్పుడు వీడిలో ఉన్న తెలివితేటలు గుర్తించి ఆయన పాటలకు కూడా సహాయం చేసేవాడు అన్నమాట. సాహిత్యపరంగా కూడా నా కొడుకు కాబట్టి. అదే పల్లవి కంపోజింగ్ అప్పుడు ఏదో డమ్మీ పల్లవి అంటుండేవాడు. అదే నిజమైపోయేది అనమాట. బాబు ఓ చరణం కూడా రాసి పాడేవా అని చెప్పి ఒక 1000 రూపాయలు ఇస్తుండు. పాటకు 1000 రూపాయలు ఇస్తుండు. ఆయనకు 10,000 ఇచ్చేవారు.
ఆ రోజులు ఆయనకు 10,000, అదే ఓ 1000 ఈడికి ఇచ్చేసేవాడు. ఆ 1000 తీసుకొచ్చి మా బోస్ చేతిలో పెట్టేవాడు. కుటుంబం అతను అలా నడిపారు. సో కీరవాణి గారి ఎదురుగల్లో వేటూరి సుందరరామూర్తి గారి పాత్ర కూడా ఉంది, ఆయన ప్రోత్సాహం. వినండి, ఇలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆయనకి రుణం తీర్చుకోవాలి, కీరవాణి రుణం ఇలా సరిపోదని చెప్పి ఆయన ఉన్నారు కదా రామోజీరావు గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి, చాలా మేధావంతుడండి, గొప్ప సంగీతకారుడు, మీకు కావాలంటే వైలిన్ వాయించి చూపిస్తాడు అంటే, ఆయన మీరు చెప్తున్నారుగా మళ్ళీ నేను టెస్ట్ చేయాలా, అక్కర్లేదు అన్నారు అని ఆయన కొన్ని అవకాశాలు ఇచ్చారు. ఆయన కీరవాణి గారి ప్రారంభంలో ఆయన బాగా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించిన వాళ్ళు వేటూరి సుందరరామూర్తి గారు ఉన్నారు ప్రధానంగా. నెంబర్ 1 ఆయనే కదా, ఆయనే. అదే చాలా అభిమానం. చక్రవర్తి గారి దగ్గర 2 రోజులు ఉన్నారు సార్, 1 సంవత్సరం ఉన్నాడు అంతేనా? అంతే. తర్వాత చక్రవర్తి గారు తీసుకెళ్ళి రాఘవేంద్రరావు గారు తీసుకెళ్లారా, ఎలాగా? నేను తీసుకెళ్ళా. నాకు చక్రవర్తి చేరినప్పుడు అసలు మ్యూజిక్ డైరెక్టర్ కానప్పటి నుంచి పరిచయం మెడ్రాస్లో. మామూలు చెవుకాడ అప్పారావు అని ఎవరు అవుతున్నా, అదే చెవుకు ఒక కార్డు ఉండేది. అవును. తర్వాత అతను చక్రవర్తిని పెట్టుకున్నాడు, చెవికాడ అప్పారావు. చెవికి కార్డు ఉంది కాబట్టి యాక్చువల్ కొమ్మునేని అప్పారావు, యాక్చువల్గా కొమ్మునేని ప్లేబ్యాక్ డైలాగ్ డబ్బింగ్ చెప్తుండేవాడు. అవునవును. డబ్బింగ్ అప్పారావు, చెవుకాడ అప్పారావు 2 పేర్లు. ఆ తర్వాత చక్రవర్తిని పెట్టుకున్నాడు. తర్వాత మీరు కూడా సంగీతం, మీరు హార్మోని వాయిస్తారు, తర్వాత చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, పాడతారు, కంపోజ్ చేస్తారు కదా, మీకు సంగీతం ఎలా వచ్చింది? సినిమాలు చూసి ఆ పాటలు అలా ఇమిటేట్ చేస్తూ పాడుతూ ఉండేవాడిని. ఎక్కువ కన్నాంబ, కాంచనమాల, ఆ రోజులు గాయని మండలు, భానుమతి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా భానుమతిని ఆరాధించేశాను. ఆవిడ నేను సేమ్ ఆవిడలాగా, ఆవిడ కంఠస్వరంతోనే పాడేవాడిని అనమాట. అందరూ ఆశ్చర్యపోయేవారు ఇమిటేట్ చేస్తుంటాను. తర్వాత మీ విజయేంద్ర ప్రసాద్ గారు కథకుడుగా బాగా సక్సెస్ అయ్యారు, రాజమౌళి గారు దర్శకుడిగా బాగా సక్సెస్ అయ్యారు, నా వెనకాల వచ్చారు. అదే కీరవాణి గారు సంగీత దర్శకుడు సక్సెస్ అయ్యారు. సరే, మీరు ముందు ఫస్ట్ మీతోనే మొదలైంది, అది తీసుకొచ్చాను అనమాట. కానీ రాజమౌళి మేధావి, సహజంగానే చాలా తెలివైన వాడు మా బోస్ చెప్తుండేవాడు, ఆడికి ఇదే ఫస్ట్ జన్మ, నరజన్మ. సరాసరి కైలాసం నుంచి వచ్చిన ఒక నంది, కైలాసంలో ఎన్నో వృషభాలు ఉంటాయి, అందులో ఒక నంది సరాసరి వచ్చి రాజనందిని గర్భంలో ప్రవేశించడం నేను చూసా అన్నాడు అనమాట. కాబట్టి ఆయన నంది అని పిలుస్తారు వాళ్ళ ఫ్యామిలీలో. విజయేంద్ర ప్రసాద్ గారిలో మీరు గమనించిన ప్రతిభ, ప్రత్యేక లక్షణాలు ఏంటంటున్నారు? అప్పుడు సినిమా కథలు చేస్తుండేవాడు నేను, నాకు కూడా సహాయకుడిగా ఉండేవాడు. సినిమాలో నేను హీరోయిజం, హీరో చుట్టూ కథలాడటం నాకు లాభట్లేదు. నాకు కథగా ఉండాలంతే అన్నది నాకుది. అన్ని పాత్రలు ఇంపార్టెంటే, కథ నడవాలి. కానీ ఈ హీరో చుట్టూ కథ తిరగటం ఏంటి అని నాకు ఉండేది కాదు. అది అన్నయ్య, ఈ రోజుల్లో ట్రెండ్ ఇది, కథలో హీరో చుట్టూ అల్లాలి, ఎక్కువ సీన్లు హీరో ఉండాలి. నువ్వేమో ఇంతవరకు 10 సీన్లు చెప్పేంతవరకు హీరో ఎంటర్ అవ్వలేదు. ఇలాంటి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ నుంచి నన్ను డైవర్ట్ చేసి ఆ విధంగా నన్ను ఎడ్యుకేట్ చేయటంలో చాలా సహాయపడ్డాడు ప్రసాద్, మా తమ్ముడు. అంటే ఈ జానకిరాముడు సినిమా తోటి ఒక గుర్తింపు వచ్చింది కదా, జానకిరాముడు. ఆ సినిమాలో మీ పాత్ర ఉంది. నేను స్టోరీ రైటర్ని, కథ మీది కదా. మీ ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు నా వెనకాల ఉండేవాడు అంటే. కాబట్టి తను కూడా అలా పేరు, అలా ఊరిని తన పేరు వేసేవాడిని. అంటే చెప్తున్నాను కదా, కొన్ని సలహాలు ఇచ్చేవాడు. అంటే 10 సీన్లు అయినా ఇంకా హీరో రాలేదు అని ఇలాంటివి చెప్తుండేవాడు అనమాట. నాకు అలా ఉండేది కాదు. ఆ విధంగా తన దగ్గర నేను కొంత నేర్చుకున్నాను, నా దగ్గర వాడు కొంత నేర్చుకున్నాడు. అలా కలిసి అలా పనిచేసాం. ఇప్పుడు జానకిరాముడు బాగా సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా, మ్యూజికల్ హిట్ బాగా హిట్ అయింది. కే మురారి గారు నిర్మాతగా వచ్చిన సినిమా. తర్వాత మీలో మరి ఇంత కథ కూడా ఉన్నారు, మీకెందుకు తర్వాత అవకాశాలు రాలేదు సినిమాలో? మేము కానీ తుంగభద్ర వెళ్ళిపోయాం. 16 సంవత్సరాలు అవుట్ ఆఫ్ ఫీల్డ్ అండి.
అక్కడ భూములు కొని మా నాన్నగారు సంపాదించిన భూములు మాకు ఇచ్చిన వాటిలో కొత్త రైల్వే ట్రాక్ వెళ్ళింది. సో ఆ రైల్వే ట్రాక్లో ఎంకరేజ్మెంట్లో అన్నీ అయిపోయినాయి. దానివల్ల మా నాన్నగారి భూములు అంటే ఇష్టం. ఆయన మళ్ళీ భూములు కొనాలి అని చెప్పి తుంగభద్రలో రాయచోటి డిస్ట్రిక్ట్లో తుంగభద్ర లెఫ్ట్ కెనాల్లో ఎన్నో కొన్ని వేల మంది రైతులు మన ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఇన్ఫ్లుయెన్స్లో మేము కూడా వెళ్ళి అక్కడ 300 ఎకరాలు కొన్నాం. ఇక్కడ 30 ఎకరాలు అమ్మేసాం మేము. మాది అందరితో కలిసి 4 తమ్ముళ్ళది. నేను, మా తమ్ముడు రామకృష్ణ, ఆ బోసు, ప్రసాద్, 4 అందరికంటే చిన్నవాడు ప్రసాద్. ఈ 4 కలిసి అమ్మేసి ఆ డబ్బుతో అక్కడ 300 ఎకరాలు కొనుక్కున్నాం. అక్కడ 16 ఏళ్ళు ఉన్నాం. ఆ 16 ఏళ్ళు ఉండటం వల్ల ఇండస్ట్రీకి దూరం అయిపోయాను అనమాట నేను. అంటే జానకిరాముడి కంటే జానకిరాముడి సినిమా తర్వాత వెళ్ళారా? ఇవన్నీ ఆ తర్వాత జరిగిన ఇంచుమించుగా. సో దూరం అయిపోయి ఏమి చేయలేకపోయామండి. అదే ప్రతాప్ ఆర్ట్ రాఘవ ఉన్నాడు కదా, ఈ 16 ఏళ్ళ తర్వాత ఒకసారి వస్తే ఆఫీస్కి వెళ్ళి నేను కలుసుకుందామని వెళ్ళాను మామూలుగా. ఇలా చూసి, ఏమైపోయావయ్యా బాబు, ఎక్కడ పోయావయ్యా, నువ్వు లేక ఆ దాసరగాడికి తండ్రులు కొడుకులు తాత మనం, నువ్వు లేక ఆ కోడిగాడికి సినిమా ఇచ్చాను, నువ్వు లేక ఇప్పుడు రేలం కొడుతూ సినిమా చేస్తా, ఎక్కడ పోయావయ్యా అని ఇలా తల కొట్టుకున్నాడు. ఇలాగ నువ్వు లేక దాసరగాడికి అతను అలాగే మాట్లాడేవాడు, ఆడికి సినిమా ఇచ్చాను, నువ్వు లేక కోడిగాడికి సినిమా ఇచ్చాను, నువ్వు లేక. వయసులో చాలా పెద్దవాడు కదా అందరికి. అంటే అంత పెద్ద కాదు, అవునా? నాకంటే 5-6 ఏళ్ళు పెద్ద అంతే. అతను ఒక తినేవాడు, ఇప్పుడు తినేవాడు కాదు, ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవాడు. కానీ చాలా ఆత్మాభిమానం ఎక్కువ. కానీ నేను కనిపెట్టి జేబులో 10 రూపాయలు అలా పెట్టేవాడు అనమాట. వద్దు గురు అంటుండేవాడు ఇలా అని అన్నాను. ఆ అభిమానం చాలా. ప్లస్ కలిసి సినిమాలకు వెళ్తుండేవాళ్ళం కదా, ఇంగ్లీష్ సినిమా ఏంటి, హిందీ సినిమా ఏంటి, తెలుగు సినిమా ఏంటి, మూడింట్లో కూడా రాబోయే సీన్ చెప్పేవాడిని, రాబోయే డైలాగ్ కూడా చెప్పేవాడిని అనమాట. మనోడు కొడతాడు రోడ్డు. ఇప్పుడున్న వాళ్ళు అందరూ ఎగిరిపోతారు, పెద్ద మన సినిమా వాళ్ళు వచ్చి అంటూ ఉండేవాడు పాపం రాఘవ. కానీ అటువట్లో అట్టుపోయాం, ఇది ఎక్కడ పెట్టుకుపోయింది. తర్వాత మీ బ్రదర్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మీ మనవడు కూడా కాలభైరవ పాట త్రిపులారు సినిమా గాయకుడిగా పెద్ద పేరు వచ్చింది కదా. త్రిపులారు ఆస్కారం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. సో కాలభైరవలో మీరు గమనించింది ఏంటి సార్ ప్రత్యేకత? టాలెంట్ నేను పెద్దగా గమనించలేదు. బికాజ్ దూరంగా ఉంటున్నాం, ఎవరు జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండలేదు మేము. కీరవాణి వేరే ఉంటాడు, వేరే వాళ్ళ ఫ్యామిలీ వేరే. ఇప్పుడు ఆ కీరవాణి కూడా తన సొంతంగా ఎక్కువ చోట ఉంటున్నాడు. సో ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్ అన్నది నాకు చాలా తక్కువ. ఎంతసేపు ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్. ఐఎమ్ ఏ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. ఇప్పుడు అంటే ఒకప్పుడు కలిసే ఉండేవాళ్ళు అందరూ. నా దగ్గరికి వాళ్ళు వచ్చి ఎవరన్నా వచ్చి రావాల్సిందిగా నేను అందరిళ్ళకి ఎవరిని కలుసుకొని ఏమి చేయను నేను. అలా కాదు, ఒకప్పుడు అందరూ కలిసే ఉండేవాళ్ళు కదా మెడ్రాస్ లో ఉన్నప్పుడు. అప్పుడు చాలా లాంగ్ బ్యాక్ అంటే అదే లాంగ్ బ్యాక్. అప్పుడు అప్పుడు పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఏం కాలేదు. 4 అన్నదమ్ములు కలిసి ఉండేవాళ్ళు. ఎన్ని ఏళ్ళలో ఉన్నాం అలా. తర్వాత మీరు సక్సెస్ అవ్వలేదని మీరు అంటున్నారు, కానీ మీరు రాసిన చాలా పాటలు బాహుబలి 1, బాహుబలి 2 మీ పాటలే. సినిమా తీసి జాక్ పాట కొట్టారు. అదే త్రిపులారు సూపర్ హిట్. అలా కథానాయకుడు, అలాగే చాలా సినిమాలు ఉన్నాయి. రాజన్న, ఐ డోంట్ వాంట్ టు బాస్క్ ఇన్ ది రిఫ్లెక్టెడ్ గ్లోరీ. అది ఓకే, మీ పాటలు కూడా ఉన్నాయి కదా స్వయంగా. పాటలు ఉన్నా కూడా ఆఫ్టర్ ఆల్ సాంగ్ ఏంటి, అదే ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఇన్ మై టాలెంట్. అదే ఫ్రాక్షన్. మామూలుగా మీలో కథకుడు ఉన్నాడు, నటుడు ఉన్నారు, సంగీత దర్శకుడు ఉన్నాడు, ఆల్రౌండర్ ఉన్నారు కదా. ఈ ఆల్రౌండర్ గా ఉండటం మీకు నష్టం తేలేదా? అదే నష్టం, పెద్ద నష్టం. అదే అంటున్నా, ఒక రంగాన్ని ఎంచుకోకుండా మీరు. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర 15 అసిస్టెంట్ గా పనిచేశాను. ఆయన దగ్గర నుంచి విడిపోతూ సినిమా థియేటర్ లేదు, మీరు ఏమైనా ఖాళీగా ఉన్నారు, నేను బయటకు వెళ్ళి హేమభరతరావు అని తండ్రులు కొడుకులు సినిమా స్టార్ట్ చేస్తున్నాడు, సరే ఐ వాంట్ టు గో దేర్ అన్నాను. వెళ్ళరండి అన్నారు. అండి అని ఎవరు నన్ను ఆయన
మీదేనా ఒక సలహా, నాకు జీవితంలో పనికొచ్చే ఒక సలహా ఇవ్వండి అన్నాను. అంటే ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, యూ కెన్ బికమ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్, యూ కెన్ బికమ్ ఏ సాంగ్ రైటర్, యూ కెన్ బికమ్ ఎన్ ఆర్టిస్ట్ యువర్ సెల్ఫ్, యూ కెన్ బికమ్ ఏ స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, ఇవన్నీ ఉన్నాయి మీకు. బట్ యూ కెన్ బికమ్ ఎన్ ఆర్ట్ డైరెక్టర్ చెప్పాను కదా, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవ్వచ్చు మీరు. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి మీకు, ఇవన్నిట్లోనూ ఒకటి ఎంచుకోండి, దాన్ని ఫాలో అవ్వండి, మిగతా అన్ని పక్కన పెట్టండి, అప్పుడు మీరు సక్సెస్ చూస్తారు అని చెప్పారు అన్నమాట. నేనన్నా ఒక డైరెక్టర్కి అన్నీ ఉండటం మంచిది కదా అండి అన్నాను. ఓ నవ్వారు ఆయన, ఇంకా అంతకంటే ఇంక చెప్పలేదు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు కథకుడుగా ఆయన ఉన్నారు, అలా విజయేంద్ర ప్రసాద్ గారు మీ బ్రదరు, అలాగే మీ కీరవాణి గారు మ్యూజిక్ వరకు అన్లిమిట్ చేసుకున్నారు, రాజమౌళి గారు దర్శకుడుగా ఉన్నారు, శ్రీలేఖ సంగీత దర్శకుడు అన్నారు. మీరు మాత్రం ఆ మల్టీగా నాలెడ్జ్ ని మీరు ఏ దర్శకుడుగానో కథకుడుగానో లిరిసిస్ట్ గానో ఉండకుండా అన్నింటిలో ప్రయోజనం చేశారు. చిత్రం ఇది మై టాలెంట్ అండ్ నా ఫార్చ్యూన్ ఎవ్రీథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ దెమ్, ఆల్ బికాస్ ఆఫ్ మై బ్రదర్ బోస్. వాడు చేసిన పని. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ, he used to tell us, he used to tell me, ఏమని చెప్పేవాడు? అన్నయ్య, రాత్రి ప్రతిరోజు రాత్రులు నీ తపఫలాన్ని నీ కింద నుంచి దొంగిలించి ఈ విజయేంద్ర ప్రసాద్కి కీరవాణికి ఇస్తున్నాను నేను, మళ్ళీ పొద్దున్నే లేచి ఏడుస్తాను, అయ్యో నా చిన్నకి ద్రోహం చేస్తున్నాను నేను అని ఇలా కంటిన్యూగా జరుగుతుంది. చేసిన పాపం చెప్తే పోద్దని చెప్పి నీతో చెప్తున్నాను, ఆ చేతులు పట్టుకు ఏడ్చాడు. నాకు తెలియదు నిదట్లో నేను చేస్తున్నాను నేను ఇవన్నీ అని అలా ఏడ్చేవాడు. మరి ఇప్పుడు ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు కూడా సినిమా తీస్తానంటున్నారు కదా, ఇప్పుడు మీరు దర్శకుడిగా ఏ పాత్ర పోషిస్తారు? దర్శకుడిగా ఉంటారా? ఎలాగా? దర్శకుడే అంటే స్టోరీ రైటర్ నేనే, ఓకే, సాంగ్స్ నేనే రాసుకుంటా. బట్ అందులో అంతవరకు మ్యూజిక్ కీరవాణి చేస్తాడు, మ్యూజిక్ చేయండి. సంగమం సినిమా అన్నారు కదా, సంగమం ట్రెండ్ ఉంటుంది. టుడేస్ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఈ సంవత్సరం మొదలవుతుంది. తర్వాత మీరు అంతకుముందు న్యూ ఫేసెస్, కొత్త ముఖాలు. గతంలో తిరుమల నాయక్ ఒక సినిమా అన్నారు. తిరుమల నాయక్ ఇంతవరకు తిరుమల నాయక్ మీదే ఉండేది మనసు. ఒక సోషియో మైథలాజికల్ ఫ్యాంటసీ వద్దు, టుడే అందరికి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలాగా తీయాలి. దానికి ప్రేక్షకులు కొంతమంది ఉంటారు, ఇట్స్ నాట్ ఏ యూనివర్సల్ అప్పీల్ ఉండదు. ఇది ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ అవుతుంది, అది ప్యాన్ సౌత్ ఇండియా ఓన్లీ. సో ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ చేద్దామని చెప్పి అది పక్కన పెట్టి దేవుడికో నమస్కారం పెట్టి ఈ సబ్జెక్ట్ తీసుకున్నాం. సంగమం తర్వాత గతంలో ఒకసారి మీకు ఎస్ గోపాల్ రెడ్డి గారు ఎవరో ఆదిశంకరాచార్య సినిమా తీయమని అడిగారా? అడిగారు. అదేంటి సార్? ఇప్పుడు కూడా ఆఫర్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆఫర్ ఉంది. ఓకే, మీరు తీస్తానంటే 30 కోట్లు పెడతానని అన్నారు ఆయన. ఇప్పుడు కూడా అది మీరే చెయ్యాలి. నా జీవనోధ్యేయం, నేను కూడా ఆదిశంకరాచార్య సినిమా తీయాలంటూ సినిమా ఫీల్డ్కి వచ్చాం. తుంగభద్రలో ఉన్నప్పుడే కథ రాసుకున్నాను నేను. మీకు చెప్తే తప్పులేదేమో. మా తమ్ముడికి ఎన్నో దివ్య దృష్టి ఉన్నాయి, గత జన్మలన్నీ ఎవరెవరు ఏమో చెప్పాడు కదా. అందులో శంకరాచార్యుల తల్లి ఆర్యాంబు నువ్వే అని చెప్పాడు నాకు. నన్ను ఆయన వెళ్ళిపోయిన ప్రథమ భిక్ష అడిగి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎంత ఏడ్చావు కొడుక అని. సన్యాసం తీసుకుంటాను పర్మిషన్ ఇయ్యమ్మా అని అడిగినప్పుడు ముచ్చట్లన్నీ తీరి ముదుములో తీసుకునే సన్యాసం, ముక్కుపచ్చలారిన వాడమిరా ఉప్పుడట్రా సన్యాసం, ఎందుకట్రా నిన్ను కన్నది, నా జీవితం ఏం కావాలిరా అని ఆవిడ ఎంత ఏడ్చిందో ఆ ఆర్యాంబు నువ్వే అని చెప్పాడు. సో ఫస్ట్ సినిమా మీరు ఆదిశంకరాచార్య తీద్దాం అనుకున్నారా? అనుకున్నాం. పరిశ్రమలకు వెళ్ళిన కొత్తల్లో ఆ కీరవాణితోనే బాల శంకరాచార్య ఏందో అనుకున్నాను నేను. చాలా పాటలన్నీ అన్ని రాసుకుని అన్ని మొత్తం ఫుల్ గా కైలాసం ఆరోహణం వరకు అవన్నీ కీరవాణి మ్యూజిక్ చేశాడు, కీరవాణి పాడేవాడు. మరి ఎందుకు అది ముందుకెళ్ళలేదు సార్ ఆ ప్రాజెక్ట్? అన్ని ఎన్నో ఆగిపోయినా అందులో ఇది అలా అయిపోయింది. మరి ఇప్పుడు ఆయన గోపాల్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు కదా డబ్బులు పెట్టడానికి? అంతకంటే ముందుకొని ఇప్పుడే ఆ శంకరాచార్య ఇంకక్కడితో నా జీవితం కూడా అయిపోయింది నేను అనిపిస్తుంది. నా వైరాగ్యానికి వచ్చేస్తాను నేను.
అర్థం చేసుకోండి. అర్థమైంది నాకు. కాబట్టి నాకు అది వద్దు. వైరాగ్యం జోలికి వెళ్ళదలుచుకోలేదు మీరు. మంచి యవనంగా ఉన్న సంగమం సినిమా తీయాలనే మీరు అనుకుంటున్నారు. ఎన్నో తీయాలి అన్నయ్య, అదే ఎన్నో సినిమాలు అన్ని తీయాలి. భగవంతుడు నాకు దీర్ఘాయు ఇస్తాడు. అలాగా అవన్నీ తీసాక అప్పుడు చూద్దాం శంకరాచార్య. ఇప్పుడు మీరు 91 ఏళ్ళు నుండి 92 ఏట అడుగుపెట్టినట్టుంది కదా, 91 ఏళ్ళు నడుస్తున్నాయి కదా. ఇప్పటికీ మీరు అంత ఎనర్జెటిక్ గా అంత హెల్దీగా ఉండడానికి ఏంటి కారణం? అంటే నా జీవితాశయాలు ఇంకా ఫుల్ఫిల్ కాలేదు, అది చెయ్యాలి అన్న ఒక తపన నన్ను ఎలా ఉంచుతుంది అని నేను నమ్ముతాను. నేను యవనంగా నా కోరికలే నన్ను ఎలా నిలబెడుతున్నాయి. తర్వాత మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ మీరు తయారయ్యే విధానం కానీ అంతా కొంచెం డిఫరెంట్గా ఒక మోడల్ లాగా తయారవుతారు కదా, దీనికి ఏమైనా ప్రేరణ ఉందా? ఏంటి ఇది అసలు ఇదంతా? ఇప్పటి నుంచి నేను ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్. హై స్కూల్కి వెళ్ళే రోజుల్లో కూడా అందరూ ఈ చేతులు ఎక్కడికి ఉంటే ఇక్కడ మడత పెట్టేసి ఇక్కడ పెట్టేవాడిని. నేను అలా కుట్టించుకోండి, కత్తిరించేసేవాడిని. ఎలాగా అలా ప్యాంట్లు ఇలా కత్తిరించేవాడిని. నేరో ప్యాంట్ని ఫస్ట్ కట్టుకునేవాడిని, నవ్వేవారు. బట్ ఇట్ బికేమ్ ఏ ఫ్యాషన్ ఆఫ్టర్ దట్. ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు కట్ చేసేసి ఇలాగా, ఆ తర్వాత కింద బ్రాడ్గా ఉంటే బాగుంటుందని చెప్పి అలా స్పెషల్గా కుట్టించుకున్నా. బెల్ బాటమ్ చూసాక వచ్చినాయి అన్నీ. నేను బిలీవ్ ఇట్ సార్, నేను అబద్ధం అంటాను. నేను క్రియేట్ చేసేవాడిని ఫ్యాషన్, నేను ట్రెండ్ క్రియేట్ చేసేవాడిని. స్టైలిష్ గా ఉండటం, ట్రెండీగా ఉండటం. ఇక్కడికి వచ్చే మెడ్రాస్ వచ్చాక చిరంజీవి కూడా నా స్టైల్ ఫాలో అయ్యాడు కొన్ని షర్ట్లు. తర్వాత మీరు పాటలు, అద్భుతమైన పాటలు రాశారు, కానీ ఎక్కువ మీరు సంస్కృతం రాయడానికి ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు సార్? సంస్కృతం పాటలు ఎలా నీకు చెప్పాను, సంస్కృత పాఠశాల ఉంది కదా. అవును, కొవ్వూరు. అందులో ఒక తనకు భోజనం పెట్టేవాడిని అని చెప్పాను కదా. అవునవును. అతని ద్వారా నాకు ఈ ప్రేరణ కలిగింది, సంస్కృత భాష మీద అభిమానం కలిగింది. తర్వాత చిన్నప్పుడు మా అమ్మ, నా కన్న తల్లి, ఆవిడకి పోతన గారి భాగవతంలో కొన్ని వందల పద్యాలు కంఠస్థం. నన్ను పెంచుకున్న తల్లికి వాళ్ళు కూడా రావు. పెంచుకున్న తల్లి, కన్న తల్లికి విదుషీమణి అన్ని. ఆవిడ దగ్గర ఆ పద్యాలు వింటూ సాహిత్యం మీద నాకు అభిమానం ఏర్పడిపోయింది నాకు. సో తద్వారా అందులో సంస్కృత పదాలు, అర్థం కాని పదాలు, అమ్మ దీనికి అర్థం ఏంటి అని అడగటం, ఆ విధంగా సంస్కృతం మీద శ్లోకాలు అందంగా కనపడుతూ ఉండేవి. చదువుతుంటే అందంగా ఉండేది. ఇప్పుడు కొవ్వూరులో సంస్కృత పాఠశాల ఉంది కదా, సంస్కృత విద్యాశాల ఉంది. మీరేమో మీలో ఉన్న ఈ చిత్రకారుడు ఉన్నాడు కదా, పెయింటింగ్ సిస్టమేటిక్గా నేర్చుకుందామని జేజే స్కూల్కి బాంబే వెళ్ళారు. అటువంటిది మీకు సంస్కృతం ఇష్టం అంటున్నారు కదా, అక్కడ కొవ్వూరులో ఎందుకు మీరు చేరలేదు సంస్కృత కాలేజ్? అది అటు వెళ్ళలేదు. ఇది ఓ ప్రవాహంలో కూడా అలా కొట్టుకున్నాను. అన్నదమ్ములు నాన్న, మా అన్నయ్య నేను ఒకే క్లాస్ చదువుకుంటూ వచ్చాం, ఫస్ట్ ఫామ్ దగ్గర నుంచి. బిలీవ్ ఇట్. అదే నాకంటే 2 ఏళ్ళు పెద్ద మా అన్న. కానీ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్, ఫోర్త్, SSLC వరకు మీ ఇద్దరం కలిసే. SSLCలో మా అన్నయ్య పాస్ అయ్యడమే ఫెయిల్ అయ్యా, అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చేరాను, కానీ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ చదివాడు. అలా దూరం అయిపోయాం. సంస్కృత పాఠశాలలో చేరాలి అనిపించలేదు నాకు అప్పుడు. చాలా తక్కువ, బిలో స్టేటస్ గా ఉండేది. ప్లీజ్ ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఎవరో పేదవాళ్ళు వాళ్ళు నేర్చుకుంటారు ఎవరో అని. మీకు ఇప్పుడు వెల్తిగా అనిపించట్లేదా? బ్రాహ్మిన్స్ ప్లస్ అందరు బ్రాహ్మిన్సే ఉండేవారు అక్కడ. నాన్ బ్రాహ్మణ్ ఒక్కడ లేడు. నేను చెప్పిన వడ్లమూడి గోపాలకృష్ణ తప్ప. లేక ఇదికేమే మంచి ఆంధ్ర వాంగ్మయ చక్రవర్తి అని పేరు వచ్చింది అతనికి. ఆంధ్ర వాంగ్మయ చక్రవర్తి అని బిరుదిచ్చారు తెలుగు మనకమ్మ. అది చెప్పాను కదా, పేదవాళ్ళు బ్రాహ్మలో మాత్రమే సంస్కృతం నేర్చుకుంటారు అని మా అందరిదే కాదు అది అని ఒక నోషన్, ఒక రాంగ్ నోషన్ లో ఉండేవి. సంస్కృతంలో మీరు కవిత్వం కూడా రాశారు, పాటలు సంస్కృత భూషితంగా రాశారు కదా, మీకు ఆ వెలితి అనిపిస్తుందా? నేను సంస్కృతం నేర్చుకోలేదు ఇప్పుడు తలుచుకుంటే. నేర్చుకుంటే కాళిదాసు సహోదరుడా అన్నట్టు ఉండేవాడిని నేను. అదే ఇప్పుడు మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు. అది నా స్వయం కృషి వల్ల నేర్చుకున్నా. మీరు ఎందుకు మధ్యలో చదువు వదిలేశారు ఇంటర్మీడియట్ తోటి? ఇంటర్లో నాకు ఎందుకో ఎక్కలేదు.
వరుస ఒక 20-30 బెంచీలు వరుస ఇలాగా. అక్కడ ఎక్కడో దూరంగా లెక్చరర్ ఏదో చెప్తుంటే లిప్ అన్నట్టే ఉండదు కానీ సౌండ్ నా దగ్గర రీచ్ అయ్యేది కాదు. ఎందుకు వెళ్తున్నా వరుస ఒక 20-30 బెంచీలు వరుస ఇలాగా. ఐ కాంట్ హియర్ వాట్ ఈస్ సెల్లింగ్. అదే మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు వెనకాల కూర్చుని ఖాళీగా ఉండక అప్పుడు పుస్తకాలు నోట్బుక్లు బొమ్మలు వేసుకుంటూ అలా 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 గడిపేసి సెకండ్ ఇయర్ ఎగ్జామ్కి వెళ్ళలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫీవర్ ఏదో వచ్చింది, మానేశాను. కానీ ఆ రోజులో సెప్టెంబర్ ఇది ఎంఎస్ఎం ఏదో అనేవారు, మార్చి సెప్టెంబర్ ఎంఎస్ఎం అట్టుండేవారు. మార్చి సెప్టెంబర్ ఎలబుద్ధి కాలేదు. ఇప్పుడు మాకు నన్ను పెంచుకున్న తండ్రికి బస్సు సర్వీస్ ఉండేది, 18 బస్సులు ఉంటాయి. వాటి మీద సూపర్వైజర్గా వెళ్ళి చెక్కింగ్కి కండక్టర్ టికెట్ రాస్తున్నాడు లేదా అని అలా 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 డైవర్ట్ అయిపోయి అందులో 2 ఏళ్ళు ఉండి అక్కడి నుంచి సినిమా లాగేసి మెడ్రాస్ పారిపోతే ఆయనేమో నా మీద కోపం వచ్చేసి మా అన్నయ్య కోరపి కొడుకుని పట్టుకుపో అటు వెళ్ళిపోవటం అలా జరిగింది. నేను తర్వాత జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి ఎప్పుడు వెళ్ళారు మీరు? మొట్టమొదటి మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి వెళ్ళాను. 1 ఇయర్ అక్కడ స్టడీ చేశాను. ఆ తర్వాత ఇక్కడ స్టాండర్డ్స్ కంటే జేజేలు చాలా బాగుంటాయి అని ఎవరో చెప్తే ఇక్కడ స్వస్తి చెప్పి మెడ్రాస్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అక్కడ 5 ఇయర్స్ ఉన్నా. నిజం చెప్పాలంటే ఇక్కడ మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు కానీ అక్కడ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు కానీ నేను స్కూల్కి వెళ్ళింది చాలా తక్కువ, అక్కడ నేర్చుకున్నది 0. నాకు సహజంగానే నాకు ఆర్ట్ వచ్చు. ఎందుకు వెళ్ళేవాడిని అంటే సినిమా 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 సినిమా. ఇక్కడ మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మొట్టమొదట వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. నా పక్కన ఒకడు కూర్చున్నాడు. మీదే ఊరు అన్నాడు. మాది కొవ్వూరు. ఎక్కడ గోదావరి తీరంలో ఉంటుంది, వెస్ట్ గోదావరి. అతనికి ఏం తెలీదు. ఈజ్ నాట్ నీదే ఊరు అన్నాను. అంటే నిమ్మకూరు అన్నాడు. నిమ్మకూరు అనగానే నిమ్మకూరా నీకు ఎన్టీఆర్ తెలుసా అన్నా. అంటే మా బావేవా అన్నాడు. ఊరిని అనుకుని మళ్ళీ చెప్పు అన్నాను. నిజమా? మా బావే, నేను ఇప్పుడు వాళ్ళింట్లోనేగా ఉంటున్నా అన్నాడు. అంతే, స్వర్గానికి జాని దూరంలో ఉన్నాను నేను అనుకున్నాను. నేను కట్ చేసి 2 రోజులు ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ 3rd డే ఐ వాజ్ దేర్ ఎన్టీఆర్స్ హౌస్ మెడ్రాస్లోనే. ఆయన తీసుకెళ్ళాడు. మామూలు చిన్న D క్లాస్ హౌస్ ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ D క్లాస్ హౌస్లో అతను పోయిన అతని కోసం వెయిట్ చేస్తున్నాను నేను. అతను అన్నం తిని ఏదో టిఫిన్ మార్నింగ్ టిఫిన్ తిని ఆ చేయి కర్టెన్కి ఎలా తుడుచుకుంటూ డోర్ కర్టెన్కి లోపలికి వెళ్ళమని చూసి హలో బ్రదర్ అంటే ఇలా వచ్చిన పక్కన కూర్చుని మొత్తం మీద చేసి కూర్చుని నేనే ఆశ్చర్యపోయాను. వాట్ ఈజ్ దిస్ అనుకుంటే చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. అంతకు 45 డేస్ ముందు మా ఊరు వచ్చాడు. రాయలసీమ కరువు నీటి వసూలు ఫండ్ డ్రైవ్. ఆ సందర్భంలో ఆయనకి నేను 10 రూపాయలు ఇచ్చి 2 పెయింటింగ్లు ఇచ్చారు చిన్న అంత సైజు. ఆయన జోలు పట్టుకుని వస్తే 2-3 నాటకాలు వేసేవారు వాళ్ళు. దారిని పోయి దానయ్య ఇంకేదో గాడి ఉండేదో 3 ప్లేలెట్స్ 2 డబ్బుగానే అందరూ వచ్చి ఆడిటోరియంలో జోలు బట్టి తీసుకునేవారు. అప్పుడు జీవలక్ష్మి గుమ్మడి గారు ఇంకెవళ్ళో అట్లూరు పుండరీకాక్షి వీళ్ళందరూ అలా అలా తిరుగు. అబ్బా, ఒక్కొక్కళ్ళు ఒక్కో వరుసలోకి వస్తున్నారు. ఎన్టీఆర్ నా వరుసలోకి రావాలి. 2 పెయింటింగ్స్ వేసి పట్టుకెళ్ళాను నేను. ఏంటి వచ్చారు బాగుండు, దేవుడా 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 ఎన్టీఆర్ ఇక్కడికి రావాలి, ఎన్టీఆర్లా రావాలనుకుంటూ కళ్ళు మూసుకుంటూ నా పక్కన బోసు, నా బోసు, నా డియర్ బోస్. ఎప్పుడు నాకు అనుయాయే. ఎప్పుడు నేను బాంబే వెళ్తే బాంబే వచ్చాడు, మెడ్రాస్ వెళ్తే మెడ్రాస్ వచ్చాడు, నాకు కూడా ఉండేవాడు. తను ఏమి నేర్చుకోకపోయినా నాకు కూడా నీడలా ఉండేవాడు. వచ్చాడు ఇలా ఇలా అన్నాడు, ఎన్టీఆర్ అక్కడ ఉన్నాడు, జోలు పెట్టాడు, 10 రూపాయలు వేసి ఆ తర్వాత ఈ 2 కార్డులు ఆయనకి ఎలా చూపించి ఇలా చూశాడు. ఆయన పై జోలు వేసాను. కలెక్షన్ అంత అయిపోయాక ఆయన పైకి వెళ్ళి ఆ డబ్బు ఎంత వచ్చిందో చదివి ఇక్కడ ఒక చిత్రకారుడు లోకల్ ఒక ఆయన నాకు 2 బొమ్మలు ప్రజెంట్ చేశారు. రాయలసీమ కరువు నిధికి. దీన్ని ఆక్షన్ వేలం వేస్తున్నా అని అలా పెట్టే 10 రూపాయలు అని స్టార్ట్ చేశాడు. 10, 11, 12, 13, 14, 15, 20, 30 అలా 100 రూపాయలు ఒక ఆయన కొన్నాడు.
రెండోది ఇంకో 100 రూపాయలు ఇంకొక అతను, దొమ్మేరు ఒకడు, చాగళ్ళు ఒకడు. దొమ్మేరు ఇవి సత్యనారాయణ అంటే, చాగళ్ళు ఇవి అదే ఇంకొక ఈతుంది. ఆయన బీబీ వినాయకుడి చాగళ్ళు. ఆ ఊళ్ళోనూ కొనుక్కుంటాను. స్టేజ్ మీద పిలిచాను, బ్రదర్ మీ డొనేషన్ 10 రూపాయలు కాదు 210 అని నా భుజం మీద ఇలా చేసి నన్ను అందరికీ ఇలా చేయలాగితే ఇలా ఆడించాడు. అదొక అనుభూతి. ఇది గుర్తుపెట్టుకుని హలో బ్రదర్ అంటే వచ్చి నా పక్కన కూర్చున్నట్టు అనమాట ఆయన, ఎన్టీ రామారావు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. ఇది ఆయనతో ఆ తర్వాత చాలా క్లోజ్ నాకు. ప్రతి షూటింగ్కి వెళ్ళిపోయాడు, ఎప్పుడు కాలితే అప్పుడు షూటింగ్, ఎప్పుడు కాలితే అప్పుడు. ఆయన నటిస్తూ వచ్చి ఎలా ఉంది బ్రదర్, ఎలా ఉంది అటువంటి వారు అనమాట. ఇందులో మానిటర్లో చూసుకున్నాను. ఇంకో ఇది కొంచెం బాగాలేదు అనిపించిందంటే ఓకే వీళ్ళు మళ్ళీ చేద్దాం అని, అంత క్లోజ్గా ఉండేవారు. తర్వాత అటువంటి ఎన్టీ రామారావుతో మీకు చిన్నప్పుడే ఒక అనుబంధం ఏర్పడింది, వాళ్ళ ఇంటికి వెళ్ళటం, ఆయన మిమ్మల్ని తీసుకెళ్లి సినిమాలు చూపించడం ఏం జరిగేవి. అటువంటి ఎన్టీఆర్ పేరు మీద ఒక బయోపిక్ తీశారు, బాలకృష్ణ కథానాయకుడు అనే పేరుతోటి. దాన్ని మీరు టైటిల్ సాంగ్ రాశారు కదా, అద్భుతమైన టైటిల్ సాంగ్. సో మీకు ఏమనిపించింది సార్ ఆ సమయంలో, ఆ పాత జ్ఞాపకాలు? అందుకనే అంత అందంగా రాయగలిగాను. అదే నిజంగా ఆయన మీద, ఆయనతో ఉన్న పరిచయం, ఆయన మీద నాకున్న అభిమానం, ఆ స్నేహం, అది కలిసి ఘనకీర్తి కీర్తి సాంద్ర నిర్జిత ఖిలాంధ్ర జనతా సురేంద్ర మణిదీపక నేను అంత అందంగా రాశాను. చాలా అందంగా రాశాను కదా. అవును, చాలా గొప్ప పాట. ఎందుకంటే అది మనం వింటున్నా కానీ, అంటే కీరవాణి గారు మీరు బాగా రాశారు, కీరవాణి గారు కూడా బాగా అద్భుతంగా కంపోజ్ చేశారు. మన ఆ టైటిల్స్ అప్పుడు వస్తుంటుంది, విన్నప్పుడే మనకు ఒక రకమైన ఒక హృదయం మన ఉప్పొంగుతుంటుంది. అప్పుడు గుమ్మడి గారు కూడా చాలా పరిచయం, జీవలక్ష్మి చాలా పరిచయం, ఇంకెవరు చాలా మంది చాలా క్లోజ్గా ఉండేవారు. మీ కుటుంబంలో సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమా అనేది మీతోనే కదా మొదలైంది. మీ తర్వాత అందరు వరుసగా వచ్చారు, అందరూ మిమ్మల్ని దాటుకొని పైకి లేచారు, అది వేరే విషయం. మంచిదే అనుకోండి, అది మీ కుటుంబమే కదా. చిన్నప్పుడు ఈ అభిమానం నాకు. మాలపిల్ల అని సినిమా చూశాను, 3 ఏడు. సినిమా పిచ్చి మాలపిల్ల. అవునవును. ఆ స్క్రీన్కి అలా చూస్తూ ఉండిపోయి ఉండి, అంతే 3 సార్లు చూసే వెళ్ళి 3 కాన్లు టికెట్. అప్పుడు నేల ఇసుకలో కూర్చుని ఉండేవాళ్ళం. సర్వెంట్ మేడ్ తీసుకెళ్ళేది, నాకు టికెట్ లేదు, దానికి టికెట్. నన్ను పక్కన కూర్చోబెట్టుకుని అలా చూస్తూ స్టిక్, మై ఐస్ వర్ స్టక్ టు ద స్క్రీన్ అని. అలా ఆ కదలిక ఎలా కదులుతుంది ఏంటి, అప్పుడు ఏర్పడిపోయింది నాకు బ్రెయిన్లో. డీప్లీ ఇన్కల్కేటెడ్ ఇన్ టు మై బ్రెయిన్ మాలపిల్లలో సీన్స్. సినిమా పిచ్చి మీకు మాలపల్లి ఆ సినిమాతో మొదలైంది. మాలపిల్ల సినిమా, మాలపల్లి సినిమాతో మీకు సినిమా పిచ్చి మొదలైంది. కాంచనమాల. అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళిపోయారు. అంటే అప్పుడు సినిమాలు తీయాలి, ఇవన్నీ ఉండవు, సినిమాలు చూడాలి అన్న పిచ్చి అప్పుడు. తర్వాత మా దురదృష్టవశాత్తు నా చిన్నప్పుడు ఉన్న ఒకే ఒక థియేటర్ మూసిపారేశారు, ఏదో లావాదేవీల్లో పడి. సినిమా చూడాలంటే గోదావరి దాటి రాజమండ్రి వెళ్ళి చూడాలి. రాజమండ్రిలో 6 టాకీస్లు ఉండేవి. అప్పుడు బ్రిడ్జి లేదు కదా? బ్రిడ్జి ఉంది, నాకు పుట్టక్కడితోనే ఉంది. బ్రిడ్జి మీద వెళ్ళే, ట్రైన్ మీద వెళ్ళేవాళ్ళం, లాంచ్ స్టీమర్ సర్వీస్ ఉండేది. బ్రిడ్జి అంటే నేను అంటుంది ఇప్పుడున్న ఈ రోడ్డు వంతెన లేదు కదా అంటున్నప్పుడు. అది ఎప్పుడు ఈ మధ్యన అదే అంటున్నారు. ఎప్పుడైనా అది వెళ్ళి ఆ బ్రిడ్జి మీద నడిచి వచ్చేసేవాళ్ళం భయంగా. అదే సినిమాలు చూసే పిక్చర్ నుంచి మాలపిల్లతో మొదలయ్యి సినిమాల్లో యాక్ట్ చేయాలి, సినిమాలు తీయాలి, సినిమాల్లో నటించాలి, సినిమాలో రాయాలి అని ఈ పిచ్చి ఎప్పుడు ఏ సినిమా ద్వారా కలిగింది మీకు? అది క్రమంగా అలా కొంచెం పెరుగుతోంది. అది మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను సినిమాల్లోకి వెళ్ళాలని వెళ్ళాను. మా నాన్నగారికి నా కన్న తండ్రికి ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో సినిమాలు అంటే అంత అసహ్యం. బికాజ్ వ్యసనాలకు పుట్టలు, అక్కడికి వెళ్తే పిల్లలు పాడైపోతారని చెప్పి సినిమాకు దూరంగా పెట్టేవారు అనమాట. ఏదన్నా భక్త రామదాసు అలాంటి సినిమాలు వస్తే మాత్రం చూపించేవారు మామూలు. ఆ విధంగా ఆర్ట్ నేర్చుకుంటానన్న వంకతో నేను సినిమాకి వెళ్ళిపోయాను నేను. అదే
అలా వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు అలా మీ ఇంట్లో మొట్టమొదటిగా వెళ్ళి మీ వెనకాల అందరూ 1 by 1 అందరూ మీతో సినిమాల్లో రకరకాల రంగాల్లోకి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు మీరు సమీక్షించుకుంటే ఏమనిపిస్తుంది? సినిమా మీకు మంచిగా చేసింది కదా, సినిమా పరిశ్రమ మీకు మంచి చేసింది కదా మీ కుటుంబానికి. నా అదృష్టాన్ని అందరికీ అలా అలా అదే అది వెళ్ళిపోయింది అని నాకు ఒక నమ్మకం బాగా ఉంది నాకు. అది కూడా మా తమ్ముడు బోస్ చేసిన పని. అదే చెప్పాను కదా, అవునవును, పంచిపెట్టేస్తుంటాడు ఇలా రాత్రులు నిద్రలో తీసేలాగా అదొక వస్తువుగా తీసేసి పొద్దున బాధపడి ఏడిచేవాడు. అదే మీరు బోసు గారికి రేపేం జరుగుతుందో ముందే ఆయనకు తెలుస్తుంటుంది. ఒక బోసు గారికి రేపు జరగబోయేది ముందే తెలుస్తుంటుంది. ఆయనకు ఒక దివ్య దృష్టి లాగా ఉంటుంది. మరణాలు ఎక్కువ చెప్పేవాడు. తర్వాత పేర్లు మీ ఇంట్లో వీళ్ళు పలానా తారీఖుని వెళ్ళిపోతారు అని చెప్పేవాడు. అదే అంటే మన పాజిటివ్ అంశాలకు వస్తే మీ ఇంట్లో పేర్లన్నీ రాజమౌళి గారి పేరు, కీరవాణి గారి పేరు, తర్వాత మరకతమణి కీరవాణి గారి పేరు, ఇలాగా ఈ పేర్లన్నీ ఆయన పెట్టినవే కదా, బోసు గారు పెట్టినవే కదా? బోసు పెట్టిన పేర్లే. అయితే కీరవాణి అనేది మీరు పెట్టిన పేరు. కీరవాణి రాజేశ్వరరావు గారు ద్వారా చెప్పాను కదా. అదే మరి ఎందుకో ఈ తోటమాలి రాగం ఏంటి, కొడుకు పుట్టినా కూతురు పుట్టినా పేరు పెడతా అని పెట్టాను. అది అందులో బోసు ప్రమేయం లేదు. అదే బోస్ మరకతమణి చేర్చాడు. అమ్మవారా మరకతమణి అంటే? మొదటి మీనాక్షి అంటే ఆయన పేరు, ఆయన ప్రేరణతో పెట్టిన పేరు, మీదంతా కలిపి పెట్టిన పేరు, రెండు కలిపి మరకతమణి కీరవాణి, ఎంఎం కీరవాణి అనేది ఆ పేరు బలం చాలా కలిసి వచ్చింది. అలాగే రాజమౌళి అనే పేరు కూడా బోసు గారు పెట్టిందేనా? అదే ఆ రెండు అనే పెట్టేవాడు పేర్లు. తర్వాత మీరు రాసిన పాటల్లో మీకు ఈ నల్లా నల్లా అని ఆ పాట ఎక్కువ ఇష్టమా మీకు? అదా సినిమా కోసం రాయలే, మేము 9 ఉండేవాళ్ళం కదా, సరదాగా రాశాను అంతే. ఎప్పుడో రాసుకున్న పాటనే రాజమౌళి ఆ సినిమాకి వాడుకున్నాడు. అది బాగుంటుంది తీసుకున్నాడు అంతే. ఓహో, మీరు ఎప్పుడో రాసింది ఆయన తీసుకున్నాడు? ఎప్పుడో రాశాడు, సినిమాకని రాయలేదు. రాస్తుండవండి పాటలు రాయటం అలవోకగా వచ్చే పాటలు నాకు అలవోకే. అసలు కష్టపడ్డాను నేను పాట రాయటానికి. ఒకసారి అనండి సార్ ఆ పాట, మీ గొంతులో విందాం. నల్ల నల్లని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా, తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ తిరిగి వన్నెల్లాగులాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా, నల్ల నల్లని కళ్ళ పిల్ల. ఇది కీరవాణి గారు కదా కంపోజ్ చేశారు పాట నాదే, ట్యూన్ కూడా నాదే. అవునా? అదే కంటిన్యూ చేసుకున్నాడు అంతే. ట్యూన్ కూడా మీదే? ట్యూన్ నాదే. తర్వాత మీలో కథకుడు తర్వాత ఎందుకు ప్రయాణం ఎక్కువ చేయలేదు? కథకుడు మీలో గీత రచయితతో పాటు కథకుడు ఉన్నాడు కదా, జానకి రాముడు సినిమా మీరే కథ. నా కథకుడు అంటే ఎలాగయ్యానంటే నాకు అనిపిస్తుంది, సినిమా చూసిన తర్వాత ఇంటికి వచ్చాక చూడని వాళ్ళకి ఆ కథ చెప్తూ ఉండేవాడు అనమాట. నేను ఆ చెప్పటంలో నాకు స్టోరీ నేరేషన్ ఒకటి అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు నేను రాసుకున్న కథలో ఎవరికన్నా చెప్తుంటే ఇక్కడే ఇలాగ 10 మందిని కూర్చొని చెప్పినప్పుడు కొన్ని 100 మంది నోట్లోనే విన్నా, సార్ మీరు కథ చెప్పలేదు, సినిమా చూపించారు అంటారు. సినిమా చూపిస్తా, నేరేషన్లోనే ఐ విల్ మేక్ దెమ్ సీ ద పిక్చర్. అంత వివిడ్గా అలా కళ్ళకు కట్టినట్టు సినిమా చూపిస్తా చెప్పటంలోనే. అది నా కళ. అది ఇప్పటిదాకా మీరు కథల ద్వారానే సినిమా చూపించారు, కానీ మీ సినిమాలు ఇప్పుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది అంతే కదా, మీ సొంత సినిమాలు రావాలి. వస్తాయి ఇప్పుడు ఇక నుంచి. అదే సంగమంతో మొదలు. ఇప్పుడు మళ్ళీ మీరు అడగకపోయినా నాకు మల్లీశ్వరి సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం. 1951లో చూసా. ఆనాడు చూసినప్పుడు ఆ సినిమా మీద నాకు ఎంత అభిమానం ఉందో ఈనాడు అంతే ఉంది, కావాలంటే ఇంకా పెరిగింది కానీ తరగలేదు. అంత నిత్యనూతనంగా ఉంటుంది నాకు ఆ సినిమా నా మనసులో. అంత ఇష్టం ఆ సినిమా అంటే మల్లీశ్వరి. ఎందుకు సార్ ఆ సినిమాలో మల్లీశ్వరి మీకు ఎందుకు అంత దగ్గర? చెప్పలేను, నాకు ఇష్టం అంతే. పాటలు అన్ని టోటల్గా ఇష్టం సమస్తం. ఇప్పుడు 1952 అనుకుంటా, 51లో వచ్చింది, 51లో వచ్చింది సినిమా ఇది. అప్పుడే మెడ్రాసులో కుర్రాళ్ళు అందరూ సౌత్ ఇండియా టూర్ వెళ్తున్నారు, ఒక 60 మంది 80 మంది.
నేను అందులో స్టూడెంట్ని కాదు, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఐ వాంటెడ్ టు జాయిన్ దేర్, ఐ జాయిన్ దేర్. వాళ్ళతో పాటు నేను అన్నీ చూశాను. అప్పుడు బెజవాడలో మల్లీశ్వర్ సినిమా చూసాం. కట్ చేస్తే నెక్స్ట్ డే బళ్ళారి వెళ్ళి అక్కడిని హంపి వెళ్ళాం. హంపి వెళ్ళి హంపి శిథిలాలు చూడటం జరిగిందని. ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తోటి అది చూస్తుంటే మల్లీశ్వర్ ఎక్కడ తిరిగేదా, నాగరాజు ఈ రథం చెక్కాడు, ఏకశిల రథం ఉంటుంది కదా, ఇవన్నీ చెక్కాడు. ఇవన్నీ ఇక్కడ ప్రతి చోట ఆ ఎన్టీఆర్, ఆ భానుమతి అలా తిరుగుతున్నట్టు అలా నిలబడిపోతుండేవాడిని అనమాట. మా 80 మంది ముందుకు వెళ్ళిపోయేవారు, నేను వెనకాల ఇక్కడ ఉండేవాడిని. వాళ్ళు ఎవరో ఒకటి వెనక్కి వచ్చి లాక్కి బాధ్యరా అని చెప్పి లాక్కుపోతుండేవారు. అలాగ హంపి చూసినప్పుడు అది మరోరా అని అనుభూతి నాది. అది అప్పటి నుంచి అలా పాతుకుపోయిందంటే నాకు మళ్ళీ ఇస్తారు. తర్వాత మామూలు మీ పేరు సుబ్బారావు అని, బాబురావు అని, సుబ్బారాయుడు అని, బాబ్జీ అని, కమలేష్ అని ఇన్ని రకరకాలుగా చివరికి శివశక్తి దత్తాగా స్థిరపడింది కదా, దీని నేపథ్యం ఏంటి సార్? నేనే శబ్ద సౌందర్యం, అంతే, శబ్ద సౌందర్యం. ఈ శివశక్తి దత్త మీ బోసు గారు పెట్టారా? మీ అవును, అది బోసు దేవతలు పెట్టి మొట్టమొదటి శివదత్త అని పెట్టాడు, తర్వాత శక్తి జాయిన్ చేశాడు. శివదత్త పేరు కొన్ని దశాబ్దం దాకా ఉంది, ఆ తర్వాత శక్తి యాడ్ అయింది. అది ఇప్పుడు ఆయన పెట్టిన పేర్లు కీరవాణి, ఏమో మరకతమణి కీరవాణి, రాజమౌళి అన్ని. మా తాతగారు పెట్టిన పేరు నాకు మా నాన్నగారు పెట్టింది సుబ్బారావు అని. ఆయన పేరు సుబ్బారాయుడు గారు, మా తాతగారి పేరు. తర్వాత నాన్న పేరు పిలవకూడదు అని అది దోషం అనుకుని బాబు అంటే తండ్రి కదా, బాబురావు అని పిలిచేవారు. సో సుబ్బారావు పేరు ఎవరికి తెలియదు. నా బంధువర్గంలోని మిత్రవర్గంలో అందరికీ బాబురావు అనే పేరు. ఈ బాబురావు నేను బాబ్జీ అని మార్చుకున్నా. మెడ్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి వచ్చినప్పుడు, మెడ్రాస్ నుంచి బాంబే వెళ్ళిపోయినప్పుడు కమలేష్గా మార్చేశా. ఆ కమలేష్తోనే నా పెళ్ళయింది. నా శుభలేఖ మీద పెళ్ళి, మ్యారేజ్ మీద కమలేష్ అనే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మా బోసుకి దేవతలు కనపడటం మొదలెట్టినప్పుడు శివదత్త అని మార్చాడు, తర్వాత శివశక్తి దత్త అయింది. సో ఆయన పెట్టిన పేర్లన్నీ సూపర్ హిట్ అయ్యాయి కదా, బోసు గారు పెట్టిన పేర్లన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సో మీరు కూడా మీ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతారు. తర్వాత కె విశ్వనాథ్ గారితో కూడా మీకు అనుబంధం ఉంది కదా సార్? అవును. అది ఏం చెప్పండి సార్, అది సినిమాలో ప్రారంభంలోనా? విశ్వనాథ్ గారిది ఆయన చాలా అభిమానం. నేను మొట్టమొదట ఏంటి సిరివెన్నెల, జీవనజ్యోతి. అవును బాబు. నేను ఈ శంకరాభరణం సినిమా చూసి వచ్చాక హైదరాబాద్లో ఒక చుట్టాలింటి, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడ చూసి ఆ సినిమా ఇంకా చూడలేదు. ఎల్లటి సోఫాలోనే పడుకున్నా. వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడే పడుకునేవాడిని. అలా పడుకున్నప్పుడు, ఎంత పొడిగిలా పడుకున్నప్పుడు నేను ఇలా పడుకున్నాను. ఒక పాము, రాజుపాము, మిన్నాగు లాంటిది ఇలాగా నాకు పాదం మీద ఇలా ఇలాగెత్తి నేను ఇలా కొంచెం మెదలగానే అలా కాటు అయిపోయింది అనమాట. నన్ను కాటు అయిపోతే నేను ఇక్కడ పడుకున్నప్పుడు నా చెయ్యి అసలు పాదానికి అందదు కదా. నేను ఇలా నా చెయ్యి ఇలా చాపి ఆ పాము పడగ మీద ఇలా చెయ్యి ఇలా పెట్టి అన్నా, చిన్న అంటే బిహేవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు. అని దాని పడగ మీద ఇలా చేయి పెట్టి అలా అడిగితే అది అలా పడుకుంది. అప్పుడు మళ్ళీ నేను ఆ చేయి ఇలా చేసుకుని మళ్ళీ హాయిగా ఇలా పడుకున్నాను. ఇది అయ్యాక ఆఫ్టర్ 24 hours సినిమాకి వెళ్ళాను. 24 కాదు, 16 గంటలకు ఎప్పుడుకో ఈ శంకరాభరణం సినిమాకి వెళ్ళా. అప్పటికి అయిపోయినాయి అది. తర్వాత శంకరాభరణం నాకు చేసినప్పుడు చెప్తున్నా ఇంకో సందర్భం. ఇప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ సినిమాలు చూసి 7 చోట్ల నా హృదయం అయిపోయినట్టు అయిపోయింది అనమాట. నాకు ఆ కూడా వాళ్ళింటే వాళ్ళ అబ్బాయి ఇచ్చి అంకుల్ 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 అంటే ఇలా భుజం మీద చేసి హగ్ చేసుకుని నా ప్రాణాలు నిలబెట్టాడు అతను. అప్పుడు ఇంటికొచ్చే ఎదను జీవన జ్యోతి వెలిగించుకుంటే నా పదము సిరిసిరుము పదముగా మంటి
ఈనాడు శంకరాభరణ సప్తఫణగ్రమణి దీదితులు కన్నులు మిరుమిట్లు గొలుపగా దొరకునా ఇటువంటి తెరవేల్పు దొరసేవ దొరకునా అని రేయి తెలవార్చుచుంటి అని రాసుకున్నా. అర్థమైంది కదా? అర్థమైంది. మొత్తం సినిమా టైటిల్స్ అందులో పెట్టారు. అది తర్వాత కె విశ్వనాథ్ గారితో పరిచయం స్వర్ణకమలానికి స్టోరీ సిట్టింగ్కి వెళ్ళి అప్పుడు ఇలా రాసుకున్నానండి అని చెప్పి ఆయన చదివి వినిపించా. స్వర్ణకమలంలో మీ పాత్ర ఎవరున్నారు సార్? నేను అదే కథలు ఎవరుందా? ఇంటర్వెల్ సీన్ నేను చెప్పాను. ఓహో, యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకున్నారు ఆయన. అదే తీసుకున్నారు ఆయన యాజ్ ఇట్ ఈజ్ విత్ థ్యాంక్స్ పెట్టుకున్నారు. అదే అదే యాజ్ ఇట్ ఈజ్. తర్వాత మీకు సాహిత్య వాతావరణంలో విశ్వనాథ్ సత్యనారాయణ గారితో మీకు ఒక అద్భుతమైన ఒక అనుబంధం ఉంది కదా. చాలా మంది పాతక తర పండితులు తలుచుకుంటారు. ఆయన సినిమాలను అభిమానించాను, పర్సనల్ గా అంత అభిమానం లేదు. ఈ స్వర్ణకమలంలోనే చేరిక. నేను కె విశ్వనాథ్ గారు కాదు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఆయనతో మీకు ఒక గొప్ప జ్ఞాపకం ఉంది, అనుబంధం ఉంది, అది ఒకసారి చెప్పండి. గగన గంగావతరణం. నేను గంగావతరణం ఆయనకి వినిపించుదామని వెళ్ళే మొట్టమొదటి వెళ్ళారు. వెళ్తే నన్ను ఎలా చూసి ఆ పుస్తకం అక్కడ పెట్టి వెళ్ళు, నేను తర్వాత చూస్తా అన్నారు అనమాట. మా తమ్ముడు కాశీ అని ఉండేవాడు. అది కాదంటే 90 మైళ్ళు కొవ్వూరు నుంచి వచ్చాం, ట్యాక్సీలో వచ్చాం, ఇది మీకు వినిపించాలని అంటే సరే నువ్వు బాగా రాశాను అన్న చోట ఒక 4 పంక్తులు చదువు అన్నారు. అంటే బాగా రాసాను అన్న చోట ఏంటనే నాకు ఐ వాజ్ హర్ట్. ఎట్లా అంటే మళ్ళీ ఓపెన్ చేశాను, అట్లా 6 లైన్లు చదివా. చాలే నీ మెతుకు తెలిసిపోయింది, నీ గొడవేంటో ఇక నువ్వు చదవక్కర్లేదు అన్నట్టుంది ఎక్స్ప్రెషను, ఆయన ఎక్స్ప్రెషను. కానీ మొదటి నుంచి చదువు అన్నారు ఆయన. అమ్మా అనుకున్నా. అని మొదటి నుంచి అలాగే నీవు ఉత్కంఠ భరించలేకపోతున్నాను ఆయన, ఆగి ఆగి చదువు, తట్టుకోలేకపోతున్నా ఉద్వేగం. అంత దూరంలో ఆయన శిష్యులు కొడుకులు వాళ్ళు కూర్చుని పావని ఎట్సెట్రా. ఒరే అక్కడే ఏడుస్తున్నారు అఘోరి, ఇలా వచ్చి చావండి, దీన్ని తరించండి వెధవల్లారా అని పిలిచి కూర్చుని చదవమని వింటుంటే, ఒరే ఇదిరా చెయ్య, ఇదిరా ధార, ఇదిరా కవిత్వం. ఏంటిది అసలు, నాకు అర్థం కావట్లేదు అసలు. అంత అద్భుతం, పొంగి 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 పొరలిపోయారంతే అండి గంగావతరణంలో. లోపలికి వెళ్ళి మళ్ళీ వెండిపళ్ళెంలో పట్టు పంచెలు అవి అక్షతలు, తాంబూలు, అరటిపళ్ళు అవి తీసుకొచ్చి ఇచ్చి వచ్చి అందరూ లేచి నుంచున్నాం. నేను మా బ్రదర్స్ అందరూ మా అక్క ట్యాక్సీలో వెళ్ళాం. అందరినీ నన్ను అక్కడే కూర్చోమన్నారు అనమాట. స్వామి మీరు నిలబడి ఉంటే నేను ఎలా కూర్చుంటానంటే అన్న కూర్చున్నా. అప్పుడు ఆయన కొడుకు, ఆయన శిష్యులు మంత్రపుష్పంతో నన్ను ఆశీర్వదించి ఏం చెప్పారంటే, రామాయణ కల్పతరు ఆవిష్కరించినప్పుడు ఇది ఈ గంగావతరణం అన్నది ఒక అపూర్వమైన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ని అనాదిగా వాల్మీకి దగ్గర నుంచి నేటి నా వరకు 12 మంది కవులు రాశారు. నేను నా రామాయణ కల్పతరు రాసినప్పుడు ఈ గంగావతరణం అన్న ఘట్టాన్ని నాకు కూడా చాలా ఇష్టం. వాళ్ళందరినీ మించి రాయాలనుకున్నాను. రాసిన తర్వాత మించి రాశానో లేదో చూసి చెప్పేవాడు కావాలి కదా. ఎవడున్నాడు? అవన్నీ కంపేర్ చేసి నాది పక్కన పెట్టి ఇలా తొలతూచి చెప్పగలిగేవాడు ఎవడున్నాడు? నాకెవడో కనిపించలేదు. అప్పుడు నేనే నిష్పాక్షికంగా ఈ 12 పంక్తులు అన్నీ అలా పెట్టి చూసుకున్నాను. చూసుకున్న తర్వాత, ఒరేయ్ సత్యనారాయణ నీదేరా అగ్రతాంబూలం నీదే అన్నది. ఆ ఆనందంలోనే ఉన్నా. ఇప్పుడు నీది విన్న తర్వాత అదే అంతరాత్మ అగ్రతాంబూలం నీది కాదురా వారిది అంటున్నది. ఎందుకంటే అసలు జన్మలే ఏ కవికైనా ఏం కావాలి అసలు చెప్పండి? ఏం కావాలి అసలు?
అటువంటి ఆశీస్సు. మహానుభావుడు అన్న మాటది యథాతథంగా చెప్తున్నా. ఒక అక్షరం ఎక్కువ చెప్పట్లేదు, తక్కువ చెప్పట్లేదు నేను అని అన్నారు. కాబట్టి ఆనాడు నేను రామాయణ కల్పతరు ఆవిష్కరించినప్పుడు మీకు ఇచ్చి ఇప్పుడు సత్కరిస్తున్నా అని చెప్పి నాకు ఇచ్చారు. అది రామాయణ కల్పవృక్షం అప్పుడు ఆ పట్టుబట్లు మీకు ఇచ్చి అవి నాకు ఇచ్చారు. ఇచ్చి సమాంతరకంగా ఆశీర్వదించి ఇచ్చారు. ఇచ్చాక అన్ని అయిపోయినాక మళ్ళీ వెళ్ళొస్తామని అందరూ అప్పగింతలు. మధ్యలో ఎన్నిసార్లు ఆయన ఒక 50 సార్లు పెట్టిన పట్టుబట్టలు సర్వారు వినండి. ఎలా వచ్చింది నీకు ఈ ధార, ఎలా వచ్చింది నీకు ఈ శైలి, ఎలా వచ్చింది నీకు ఇది చెయ్య, ఇదిరా చెయ్య, ఇదిరా ధార, ఇదిరా ఇది కవిత అని అంటుంటే వాళ్ళ శిష్యులతో ఎలా వచ్చింది చెప్పవు అని గడ్డం పట్టుకున్నాను. నాకు తెలియదండి అన్న. ఏ దేవుని ఉపాసించావు, ఏ మంత్రం జపించావు, ఎవరు నీకు నీ ఇష్టదేవత ఎవరు, ఎలా వచ్చింది నీకు ఇది అని అడిగితే నేను ఏమి చేయలేదంటే సహజంగానే వచ్చింది నాకు. ఎవరు నాకు ఏ మంత్రాలు రావు, ఏ దేవుని ఉపాసించలేదు అన్నాను నేను. అయినా అసలు నమ్మలేదు ఆయన, అస్సలు నమ్మలేదు. ఆఖరి అన్నీ అయిపోయిన తర్వాత నన్ను సాగనంపుతూ గుమ్మం దగ్గరికి వచ్చేప్పటికి మొట్టమొదట వీడి నోట ఏ శ్రాద్ధం వినవలసి వస్తుందో అని నీ నోట ఆ పుస్తకం అక్కడ పెట్టి వెళ్ళు అన్నా. నువ్వు వెళ్ళాక నేను దాన్ని చూసి ఉండేవాడిని కదా అసలు నేను. నువ్వు నిజంగా అక్కడ పెట్టి వెళ్తే చూడను అసలు, నాకేం నా పని లేవా ఏమిటి చూడను. అలా చూడకుండా నువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోయి ఉంటే సరస్వతి తల్లికి ఎంత అపచారం జరిగిపోయి ఉండేది. నేను ఎందుకు అన్నానంటే ఏమి శ్రాద్ధం వినవలసి వస్తుందో వీడి నోట అని చెప్పి నాకు వద్దు అక్కడ పెట్టిపో అన్నాను నేను. అప్పుడే అన్నా, ఇప్పుడు మీరు విన్నది శ్రాద్ధమే కదా అన్నా. అన్నాడు మాట. అంటే ఇది గంగను శ్రాద్ధక్రియగా తీసుకొచ్చాడు. అవును, పితృదేవతలు అస్థికలు తడపటానికే కదా తీసుకొచ్చాడు, గంగనే శ్రాద్ధకరమే కదా అంటే అన్నా. అప్పుడు ఆయన పొందిన ఆనందం చెప్పలేనండి. ఎలా హగ్ చేసుకుని ఉక్కిరి బిక్కిరి చేసి పడేశారు నన్ను, ఉక్కిరి బిక్కిరి చేసి పడేశారు. మొత్తం మీ జీవితాన్ని సమీక్షించుకుంటే ఇంకోటి ఇంకా అవ్వలేదు. మధ్యలో ఎన్నోసార్లు ఈ దారి ఎలా వచ్చింది చెప్పవు అని అడిగారు కదా. మేము ట్యాక్సీలో ఎక్కి కూర్చున్నా కూడా ఆ లోపలికి ఎలా చేయబెట్టి బ్యాక్ సీట్లో మధ్యలో కూర్చున్నా. బ్యాక్ సీట్లో మధ్యలో ఇలా చేయబెట్టి మళ్ళీ గడ్డం పట్టుకుని ఈ దారి ఎలా వచ్చిందో చెప్పవు అని అన్నారు. ఏమన్నా అది నాకు తెలియదండి అన్నాను. అంతే, వెళ్ళరండి అన్నాను. అంటే ఆయన ఇంటి ముందు నుంచి ఇలా ముందుకెళ్ళి డెడ్ ఎండ్, అక్కడి నుంచి ట్యాక్సీ యూటర్న్ తీసుకుని మళ్ళీ రావాలన్నమాట. అలా తీసుకుని మళ్ళీ వస్తుంటే ఇలా నుంచున్నారు ఆయన, కారు గడ్డ ఇలాగే అంటే కారు ఆఫ్ చేసి మళ్ళీ పక్కకి ఎలా వచ్చిన లోపలికి ఎలా చేయబెట్టి దారి ఎలా వచ్చిందో చెప్పవు. సో అలా మీరు ఒక ఎన్టీ రామారావు గారితో ఒక ప్రత్యేకమైన అన్వేషణమైన అనుబంధాలు ఉన్నాయి, విశ్వనాథ్ గారితో ఉన్నాయి, అలాగే విశ్వనాథ్ సత్యనారాయణ గారితో, కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారితో అపూర్వమైన అనుబంధాలు ఉన్నాయి. అయితే మీరు రాసిన పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాటలు ఏంటి సార్, సినిమా పాటల్లో? మరుపు ఎక్కువైపోయిందండి నాకు. అగ్నిస్ఖలన పాట చాలా ఇష్టం, నల్లా నల్లాని కళ్ళపిల్ల చాలా ఇష్టం. మమతాల తల్లి ఉంటుంది కదా, మమతాల తల్లి అండి. రెండు తర్వాత ఇవన్నీ కూడా బలి రా బలి సాహోరే బాహుబలి. రాజన్న సినిమాలో కూడా మంచి పాటలు కదా. రాజన్ 4-5 పాటలు రాశాను, అన్ని చాలా బాగుంటాయి. అలా ఎన్టీఆర్ కథానాయకుడు టైటిల్ సాంగ్ అది కూడా ఘనకీర్తి సాంతరావు. తర్వాత మీరు త్రిపులార్ సినిమాలో రాముడు రాఘవం రాశారు కదా, దానికి కీరవాణి గారు న్యాయం చేయలేదు, రాజమౌళి గారు న్యాయం చేయలేదు అని సరదాగా అనుకుంటారు కదా, అది ఏంటి సార్ అర్థమలేదు? ఏమో నాకు తెలియదు. ఆ పాటకి ఏటో నాకు వినిపించలేదు అది పాట. సినిమా చూసినప్పుడు అది అన్నోటీస్డ్ గా వెళ్ళిపోయింది అని నాకు అది ఎక్స్పోజ్ కాలేదు అని నాకు ఐ డోంట్ నో ఎదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ఒక్కసారి చూశాను సినిమా నేను.
మళ్ళీ చూడలేదు. అప్పుడు ఎందుకో ఇట్ వెంట్ అన్హర్డ్ అన్నట్టు అనిపించింది. మ్యూజికల్ గా బాగుంది, సంగీత పరంగా బాగుంది, ప్రెజెంటేషన్ బాగుంది. మీరు అన్నట్టుగానే విజువలైజ్ చేయటంలో మీకు అందుకో అలా అనిపించింది. మీకు ఇటు కరెక్ట్ ఎక్స్పోజర్, దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో, మరి నాకు తెలీదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అనుభవాలు, మీతో పాటు మీ కుటుంబం యొక్క విజయ పరంపరని, వాళ్ళ అనుభవాలని మీరు ఇప్పటిదాకా సమీక్షించారు. త్వరలో మీ సంగమం సినిమా ప్రారంభం అవ్వాలి. మీరు కూడా, మీకు ఒక కసి ఉంది కదా, ఆ కసి తీర్చుకోవాలి. థ్యాంక్ యూ సార్. తీర్చుకుంటారని తీర్చుకోవాలి. Thank you, అలాగే మీ sir. పిల్లల గురువు సినిమా కూడా రావాలని కోరుకుంటూ నమస్కారం సార్. అది శివశక్తి దత్తా గారు తన ప్రయాణాన్ని, తన కుటుంబ ప్రయాణాన్ని, సినిమాలో వాళ్ళ యొక్క విజయ పరంపరని వివరించారు. ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు సినిమా పరిశ్రమలో సక్సెస్ అయ్యారు, అనేక మందికి సక్సెస్ను ఇచ్చారు. తెలుగు సినిమాకు భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే కూడా ఖ్యాతి తీసుకొచ్చారు. ఆస్కార్ అవార్డు, నేషనల్ అవార్డ్స్, అలా వెలువలాగా అవార్డులు వాళ్ళ సినిమాలకు వచ్చాయి. అయితే వాళ్ళ విజయంతో పాటు తను సొంతంగా తీసిన సినిమా ద్వారా విజయం సాధించాలనే ఒక పట్టుదలతో 92 ఏళ్ల వయసులో కూడా చాలా పట్టుదలతో, చాలా కసిగా ఉన్నారు శివశక్తి దత్తా గారు. త్వరలో సంగమం సినిమా ద్వారా నేనంటే చూపిస్తానంటున్నారు. అది ఈ వారం టాక్ షో. నమస్కారం. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పాత నగలిచ్చిన 5 నెలల నుంచి నగను బట్టి తరుగే లేకుండా తీసుకోండి. 11 నెలల తర్వాత తీసుకుంటే ఏ నగలైనా గానీ తరుగే లేదు. డబ్బులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.